హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, ఆన్సర్ కీ రిలీజ్ డేట్స్ కావచ్చు, ఇవన్నీ చాలామంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారు కదా. ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అనాలిసిస్ అయితే మాట్లాడుకుందాం, ఓకేనా. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫస్ట్ థింగ్, మనకి రీసెంట్గానే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి మనకి CBT 1 అయితే ఫినిష్ అయింది, ఓకే. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ కీ ఎప్పుడు వస్తుంది అని అయితే చాలామంది అడుగుతున్నారు, ఓకేనా. సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ట్రెడిషనల్గా ఏం జరుగుతుంది అంటే, ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే రైల్వే ఎగ్జామ్స్కి మినిమం 2 డేస్ నుంచి, అంటే ఒక్కొక్కసారి 1 డేలో కూడా ఆన్సర్ కీస్ వచ్చిన రోజులు ఉన్నాయి, అండ్ మ్యాక్సిమం 5 డేస్ లోపే రీసెంట్గా ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మ్యాక్స్ మనం చూసుకుంటే ఒక 7 డేస్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట ఆన్సర్కి. అంటే లాస్ట్ డేట్తో చూసుకుంటే లాస్ట్ డేట్ తర్వాత ఒక 1 వీక్ తర్వాత, సో మనం 9th అంటే 7th కలుపుకుంటే ఒక 16th, ఓకేనా. సో సెప్టెంబర్ 16th లోపు మీకు ఆన్సర్ కీ అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం, ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ అంటే CBT 2కి ఎంత టైం దొరుకుద్ది అంటే మినిమం చూసుకుంటే మనం 2 months అయితే మినిమం దొరుకుతుంది, ఓకేనా. సో మినిమం చెప్తున్నాను, ఎందుకంటే వరస్ట్ కేసుకే మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. చూసారు కదా ఇప్పుడు గ్రూప్ డి కూడా డేట్ అన్నది ఎంత ఎర్లీగా ఇచ్చేసారని మీరు చూడొచ్చు. సో వరస్ట్ కేసుకి ప్రిపేర్ అయ్యి ఉంటేనే కొంచెం బెటర్. కాబట్టి మ్యాక్సిమం అంటే మినిమం ఒక 2 monthsలో ఎగ్జామ్ ఉంటే ఎలా ప్రిపేర్ అవుతారో అలా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ కనుక మీకు ఎక్స్ట్రా టైం దొరికింది అనుకోండి, ఒక 1 month కానీ 2 months కానీ, దాన్ని ఫర్దర్గా రివిజన్కి కానీ ఇంకా బెటర్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సో 2 months టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి CBT 2కి. ఇది అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి. మరి గ్రాడ్యుయేట్ గురించి మాట్లాడాలి. చాలామంది అయితే గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎగ్జామ్ అయ్యి కూడా మనకి చాలా రోజులు అయిపోయింది కదా, మరి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతుంటారు. సో ఆల్మోస్ట్ 75 days ప్లస్ అయిపోయింది అనమాట. నార్మల్గా మనకి అంటే ఆన్సర్ కీ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయటానికి, నెక్స్ట్ ఎగ్జామ్ CBT 2 కావచ్చు ఏదైనా కండక్ట్ చేయటానికి ఎంత టైం పడుతుంది అంటే జనరల్లీ 2 months నుంచి 3 months పడుతుంది. అంటే ట్రెడిషనల్గా జరుగుతుంది చెప్తున్నాను. ఒక్కొక్కసారి 3 months దాటి కూడా వెళ్ళి 1 or 2 days 105 days కూడా పట్టిన ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని. అయితే ట్రెడిషనల్గా అయితే 2 months నుంచి 3 months అయితే పడుతుంది అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే మనకి ఎగ్జామ్ డేట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండింగ్ లోపు ఎగ్జామ్ డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది గ్రాడ్యుయేట్ గురించి మాట్లాడితే. అండ్ దాని తర్వాత దాని ఎగ్జామ్ ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉంది అంటే కూడా మీరు ప్రిపేర్ అవ్వడం అక్టోబర్ అనుకునే ప్రిపేర్ అవ్వండి, అక్టోబర్ ఆర్ నవంబర్, ఓకేనా. నవంబర్లో మీకు మళ్ళీ ఎలాగో గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ డి ఎగ్జామ్స్ కంటే ముందే అక్టోబర్ నవంబర్లోనే జరిగే ఛాన్స్ ఉంటుంది అనుకుని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు ఇది CBT 2నే, మరీ ఎక్కువ మంది అయితే ఉండరు అనమాట. CBT 1 జరిగినన్ని రోజులు అయితే జరగదు. సో ఈ మధ్యలో ఎప్పుడన్నా జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఒకవేళ దానికంటే ఫర్దర్గా ఎక్కువ టైం దొరికితే కూడా మీకు లాస్ అయ్యేదేమి ఉండదు, ఇంకొంచెం బెటర్గా ప్రిపేర్ అవ్వచ్చు. అదే మీరు ఇంకా ఫర్దర్గా ఉంటుంది అనుకుని ముందుకు వచ్చేసిందంటే ఎగ్జామ్ మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అక్టోబర్ ఆర్ నవంబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది అనుకుని ప్రిపేర్ అవ్వండి గ్రాడ్యుయేట్కి, ఓకేనా. అంటే దీని మీద ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే వేరే ఏదైనా వీడియో టాపిక్ నేను వీడియో చేయాలి అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. ఆ టాపిక్ కింద కామెంట్ చేస్తే నేను ఎక్కువ మంది అడిగిన దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఇటువంటి అప్డేట్స్ వాళ్ళకి తెలుస్తూ ఇంపార్టెంట్ అనమాట, ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది, ఓకేనా. మనం కేవలం ఇటువంటి గైడెన్స్ వీడియోస్ మాత్రమే కాదు, క్లాసెస్ చేస్తుంటాం. మీరు ఇక్కడ చూడొచ్చు జూలై కరెంట్ అఫైర్స్ కానీ, జనవరి, జూన్, జూలై. సో కరెంట్ అఫైర్స్ మొత్తం మనం కవర్ చేస్తున్నాం ఫ్రీగానే యూట్యూబ్లోనే, ఓకే. సో క్లాసెస్ కావచ్చు, లేకపోతే అప్డేట్స్ కావచ్చు, లేదా గైడెన్స్ కానీ మొత్తం కూడా మన ఛానల్ నుంచి వస్తుంటుంది. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మనకు కొంచెం మోటివేషన్ ఉంటుంది ఇంకా బెటర్ వీడియోస్ని ఇంకా బెటర్గా తీసుకురావడానికి. అంటే దీనికి ప్రిపేర్ అవ్వాలి ఎన్టీపీసీకి కావచ్చు, లేదా ఫర్దర్గా ఏ రైల్వే ఎగ్జామ్కైనా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు సింపుల్గా మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ది బెస్ట్ క్లాసెస్ అయితే మీకు అక్కడ దొరుకుతాయి. ఇందులో పర్టికులర్గా చెప్పిన నేను కానీ మన టీం కానీ రైల్వే జాబ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేసిన వాళ్ళే. పర్టికులర్గా నా గురించి చెప్పాలంటే నేను ALP టెక్నీషియన్కి సంబంధించిన ఎగ్జామ్ క్లియర్ చేశాను, అలాగే NTPCకి సంబంధించిన ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను అనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ ఇవ్వడానికి మేము డెఫినెట్గా ట్రై చేస్తున్నాం. మీరు ఒకసారి డెమోస్ చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఫ్రీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన PDFs కూడా మన యాప్లో మీకు దొరుకుతాయి. అండ్ టెస్ట్లు కూడా అక్కడ మీరు రాసుకోవచ్చు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. అండ్ 1 by 1 ఇంకా బెటర్మెంట్ చేస్తూనే ఉన్నాం, ఇంకా యాడ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీకు
ప్రజెంట్ అయితే రీజనింగ్కి సంబంధించి స్టేట్మెంట్స్ అంటే క్రిటికల్ రీజనింగ్కి సంబంధించిన క్లాసెస్ అయితే ఇక మీద రాబోతున్నాయి అనమాట. సో ఇప్పుడు మీకు స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ కూడా ఈ రోజు కానీ రేపు కానీ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఫర్దర్గా యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో రెగ్యులర్గా అన్నింటికి సంబంధించిన క్లాసెస్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలంటే సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలాగైనా, లేదా ట్రేడ్కి సంబంధించి ఫెటర్ ట్రేడ్ అయినా, లేదా కంప్లీట్గా గ్రూప్ డీకి సంబంధించిన కోర్స్ కావాలంటే కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది. బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, టెక్నీషియన్ సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, జనరల్ సైన్స్ మాత్రమే కావాలనుకున్నా, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఎల్పి ఫుల్ కోర్సు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చెక్ అయితే చేసుకోండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఓకే, సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, తప్పకుండా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే ఏదైనా అప్డేట్స్ గురించి అంటే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, రైల్వే రిలేటెడ్ కావచ్చు, మన ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్ ఏదైతే వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఫాలో అవ్వండి. అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి జెన్యున్ అప్డేట్స్ అయితే మీకు అక్కడ తెలుస్తాయి. అండ్ ఫర్దర్గా నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో మీకు ఈ గ్రూప్ డీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రిలేటెడ్ నోటీస్ అయితే వచ్చిందిగా అది ఇస్తాను. అలాగే ఏదైతే కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ ఉందో అది కూడా ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. చాలా చాలా ఎగ్జామ్కి మీకు ఉపయోగపడుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ రైల్వే ఎగ్జామ్ అనే కాదు, చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఫర్దర్గా వేటి మీద ఏదైనా క్లాసెస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, వాటిని కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.